మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మేమందరం కూడా తండ్రి ఈ విధంగా కూడి నీ మాటలు వినుటకు మాకిచ్చిన తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ మాటలు నేను నీ పిల్లలకు చెప్పబోచుండగా చెప్పబోయే నాకు వినబోయే వాళ్ళకి తగిన జ్ఞానాన్ని దయచేయమని, అదేవిధంగా తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేసి నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అందించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు. ప్రియులారా, దేవుడు ఈ ప్రకృతిని 6 రోజులు చేశాడు. 6 రోజుల్లో ఈ విశ్వం అంతటిని చేసి 7వ రోజున విశ్రమించాడు. 7వ రోజున నేను ఎందుకు విశ్రమించాను అని అంటే, దేవుడు దానికి ఉదాహరణ ఇస్తూ దాని గురించి మాట్లాడుతూ మళ్ళీ తన పిల్లలతో చెబుతూ ఏం చెప్పాడనంటే, మీరు 6 రోజులు మీరు కష్టపడాలి, 7వ రోజున మీరు విశ్రాంతి తీసుకోవాలి. సబత్ రోజు ఏ రోజు చెప్పండి? శనివారమా ఆదివారమా? శనివారం. అప్పుడు రోజు ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఆదివారం నుంచి మొదలవుతుంది, అంతేనా? 6 రోజులు దేవుడు కష్టపడ్డాడు, 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. 7వ రోజున విశ్రాంతి తీసుకొని మనిషికి ఏం చెప్పాడంటే, 6 రోజులు మీరు కష్టపడండి, 7వ రోజు మాత్రం నాకు సమయాన్ని కేటాయించండి అని అన్నాడు. ప్రియులారా, అసలు ఎందుకు దేవుడు ఆ ఏర్పాటును చేశాడు? 7వ రోజు ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఆ సమయాన్ని గడపాలని దేవుడు ఎందుకు అనుకున్నాడనంటే, మనిషికున్న స్వభావం ఏంటో తెలుసా? ఎక్కువగా తొందరగా మర్చిపోతూ ఉంటాడు మనిషి. ఏది చెప్పినా ఈరోజు చెప్పింది రేపటికి గుర్తు పెట్టుకోడు కూడా. ఎప్పటికప్పుడు మాటికి జ్ఞాపకం చేయాలి మనిషికి, అవునా? ఎప్పటికీ జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు దేవుడు కూడా నా మాటలన్నిటినీ నా పిల్లలు వినాలి, నా పిల్లలు తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు వాళ్ళు నేను చేసిన అద్భుత క్రియలను కానీ, వాళ్ళ కొరకు నేను చేసిన త్యాగాన్ని కానీ, వాళ్ళ కొరకు నేను చేసిన సమస్త విశ్వం గురించి కానీ, ప్రతి దాని గురించి ఎప్పటికప్పుడు వాళ్ళు ఆలోచించాలనే ఉద్దేశంతోనే వారంలో ఒక్కరోజు నాకు సమయాన్ని కేటాయించండి అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఇప్పుడు మనం కనుక ఆలోచిస్తే మనిషి ఈరోజు వాక్యాన్ని ప్రతిరోజు మర్చిపోతున్నాడు. గుండెల్లో వాక్యం లేదు. ప్రియులారా, దేవుడు ఈ మాటలన్నీ ఇచ్చి ఎక్కడ పెట్టుకోమన్నాడు? హృదయంలో ఉంచుకోమన్నాడు. కానీ హృదయంలో ఈ మాటలు కనబడట్లేదు. హృదయం అంట ఖాళీగా ఉందంట. హృదయం ఖాళీగా ఉంటే మరీ చెడ్డదైన 7 దయ్యాలు ఆ హృదయాన్ని ఆక్రమించేసుకుంటుంది. కాబట్టి దేవుడేమో ఆ స్థానం నాకు కావాలి అని అనుకున్నాడు. అందుకే ప్రతి వారంలో వారంలో ఒక రోజు నా దగ్గరకు వచ్చి నేర్చుకోవాలని చెప్పి పాత నిబంధనలో వాళ్ళకి అప్పగించారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రతిరోజు నా మాటలు వినాలి, ప్రతిరోజు నా గురించి ధ్యానించాలి, ప్రతిరోజు నా గురించి ఆలోచించాలని దేవుడు కోరుకున్నాడు. ప్రియులారా, మీ అందరికి నేను ఒక మాట చెప్తాను. ప్రియులారా, నేను పోయినసారి వచ్చినప్పుడు నేను ఏం ప్రసంగం చేశానో మీకు ఎవరికైనా గుర్తుందా? చూసారా? మీకే గుర్తులేదు. పోయిన వారం నేను ఏం ప్రసంగం చేశానో మీకే గుర్తులేదు. అంటే మనిషి ఎటువంటి స్వభావం గలవాడో మీరు ఆలోచించవచ్చు దీన్ని బట్టి. అంటే పోయిన వారం జరిగిన విషయాలే మనకు గుర్తు లేనప్పుడు ఇంకా దేవుడు చేసిన ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఎలా గుర్తు పెట్టుకుంటాడు మనిషి? ప్రతి వారం నా దగ్గరికి రావాలని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు చాలా మందికి అండి గుడికి రావాలని అంటే ఎందుకో ఆలోచిస్తుంటారు. ఇంట్లో పనులు ఉన్నాయని అంటారు, ఏదో ఇబ్బందులు అంటారు, ఏదో సమస్యలు అంటారు, ఇంకేదేదో కారణాలు చెప్తుంటారు. బట్ దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఈ కారణాలు ఏవి కూడా వాక్యం ముందు నిలబడదండి. ఎందుకు తెలుసా? మనిషిని ఆత్మీయంగా నిలబెట్టేది ఒక్క వాక్యం మాత్రమే. ఆ వాక్యం ప్రతి మనిషికి చాలా అవసరం. ఈ వాక్యమే మనిషిని నిత్య జీవానికి నడిపించేది. కాబట్టి ఈ వాక్యాన్ని వినడానికే దేవుడు ప్రతి వారం నా దగ్గరికి రమ్మన్నాడు. కానీ నేను ఇంతవరకు వచ్చాను కదా, మొదటి వారం ఫుల్గా కనబడుతున్నారు నాకు. మూడో వారం 4వ వారం వచ్చేసరికి ఈ స్పేస్ అంతా ఖాళీగా ఉంటుంది, ఇక్కడ మాత్రమే నిండిపోయి ఉంటారు. అంటే మనం ఏం నేర్చుకుంటున్నాం ప్రియులారా? మనం ఏం తెలుసుకుంటున్నాం? దేవుడు వారంలో ఒక్కసారి రమ్మన్నాడు. వారంలో ఒక్కసారి, అది పాత నిబంధనలో. మనకి ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రతిరోజు నేర్చుకోమన్నాడు. కానీ వారంలో ఒక్కసారి రావడానికే
ఇబ్బంది పడితే ఎలా? దేవుని వాక్యం దగ్గర మనం అలా ఉండకూడదు ప్రియులారా. వాక్యం ఎంతో లోతైనది, ఎన్నో విషయాలు ఉన్నాయి అందులో, ఎన్నో తెలుసుకోవాలి. మన ఆత్మీయ జీవితానికి ఎప్పటికప్పుడు మనము సరి చేసుకుంటూ బ్రతకాలి. ఈరోజు దేవుడు మనకి ఎన్నో నేర్పించాలని అనుకుంటున్నాడు. అలా ఆ విషయంలో ప్రియులారా, దేవుడు చేసిన ఒక అద్భుత కార్యాలను నేను ఈరోజు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఎన్నో గొప్ప గొప్ప సంగతులను రాయించాడు దేవుడు దివ్య గ్రంథంలో. ఆ దివ్య గ్రంథంలోకి వెళ్ళి ఒకసారి మనము ఆ విషయం గురించి మనం ఆలోచిద్దాం. ఒకసారి కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు. ప్రియులారా, భక్తుడు మాట్లాడితే ఏమంటున్నాడు తెలుసా? నీవు చేసిన నీ పని అంతటిని చూస్తే, ఒక చంద్రుడిని చూస్తే, ఒక సూర్యుడిని చూస్తే, ఒక నక్షత్రాలను చూస్తే, అసలు ఆకారంలో మనిషి కంటే చాలా పెద్దవి, చాలా గొప్పవి కూడా. అలాంటిది నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? అసలు మనిషి ఏ పాటి వాడు అని ఒక భక్తుడు అంటున్నాడు. అవన్నీ ఉండగా నువ్వు అసలు మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నావు కదా, అసలు మనిషి ఏ పాటి వాడు అని అంటున్నాడు. మనమేమో దేవుడిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? ఆదివారం రోజు. కానీ దేవుడు అంట ప్రతి క్షణం మన గురించి ఆలోచిస్తున్నాడు. అసలు మనిషిని జ్ఞాపకంలో ఉంచుకున్నాడంట దేవుడు. కానీ భక్తుడు మాట్లాడుతూ అసలు మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నవే, అసలు మనిషి ఏ పాటి వాడు అని అంటున్నాడు. ప్రియులారా, మనం నివసిస్తున్న ఈ భూమి, మనకి ఈ భూమే చాలా పెద్దది, అవునా? మనకి ఈ భూమే చాలా పెద్దది. అలాంటిది ఒక్కొక్క సూర్యుడు కానీ, ఒక చంద్రుడు కానీ, ఒక నక్షత్రాలు కానీ భూమి కంటే 13 రెట్లు ఎక్కువ పెద్దది. 13 రెట్ల కంటే ఎక్కువ పెద్దది ఒక్కొక్క నక్షత్రం. ప్రియులారా, ఒక సూర్యుడు కానీ, సూర్య కుటుంబంలో కానీ, విశ్వంలో అంతటిని చూస్తే భూమి కంటే చాలా పెద్దవి, అవన్నీ ఆకారంలో చాలా పెద్దవి. అయినప్పటికీ కూడా వాటన్నిటికంటే దేవుడు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడంటే మనిషికే ఇస్తున్నాడు. మనిషికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇంకా తను మాట్లాడితే ఇంకా ఏం చెప్పాడు? ఇంకా కింది వచనాలు కూడా చూద్దాం. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? ఎవరికంటే? దేవుని కంటే వానిని. ఎవరిని? మనలను. దేవుని కంటే మనలను. తర్వాత కొంచెం తక్కువ అంట. ఎంత? కొంచెం తక్కువగా వాణ్ణి చేసి ఉన్నావు. అంటే దేవుని కంటే కొంచెమే తక్కువ అలా అనుకుంటే, అంటే మిగతా వాటన్నిటిపైన అధికారం మనిషికి వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఇంకా చూడండి ఏమని ఉంది అక్కడ? మహిమ ప్రభావముతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద, అండర్లైన్ చేసుకోండి, నీ చేతి పనుల మీద ఎవరికి అధికారం ఇచ్చాడంట? దేవుడు చేసిన ఈ విశ్వం అంతటి మీద అధికారం ఎవరికి ఇచ్చేశాడు? మనిషికి ఇచ్చాడు. దేవుడు చేసిన ఈ విశ్వం అంతటిలోనూ అధికారం ఎవరికి ఇచ్చాడంటే మనిషికి ఇచ్చాడు. తర్వాత గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ ఎక్కడ ఉంచాడంట? దేవుడు కాళ్ళ క్రింద పెట్టేశాడంట. ప్రియులారా, ఈ విశ్వం, ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఎవరి కింద పెట్టేశాడంట? అధికారం అంతా ఎవరికి తీసుకెళ్ళిచ్చాడు దేవుడు? దేవుని కంటే కొంచెం తక్కువగా ఉన్న మనలను ఈ అధికారం అంతా ఇచ్చేశాడు. ఇదంతా కూడా నేను ఎక్కడ పెట్టానంటే నీ కాళ్ళ కింద పెట్టాను అంటున్నాడు. ప్రియులారా, నీ కాళ్ళ కింద పెట్టాను అంటున్నాడు. ఇప్పుడు ఎడ్ల గురించి ఎత్తుకున్నాడు, గొర్రెల గురించి ఎత్తుకున్నాడు. ఇవన్నీ మనం చెప్పినట్టు అవి వింటున్నాయి. మనకి ఏమేమి అవసరాలు ఉన్నాయి అవి తీరుస్తున్నాయి. వాటితో మనం పని చేయించుకుంటున్నాం. అదే కనుక అది తిరగబడితే, నేను చెయ్యను అంటే, కానీ అలా అవకాశం లేకుండా దేవుడు ఏం చేశాడంట? వాటి మీద మనకు అధికారం ఇచ్చాడట. ప్రియులారా, ఆకారంలో మనకంటే పెద్దదిగా ఉంటుంది ఏనుగు, అవునా? మనకంటే ఆకారంలో చాలా పెద్దది. అయినప్పటికీ కూడా మనిషి ఏనుగును సైతం ఏం చేయగలుగుతున్నాడు తెలుసా? లోపరుచుకోగలుగుతున్నాడు. ఏనుగుని కూర్చోమంటే కూర్చుంటున్నాయి. ప్రియులారా, ఏనుగుని కూర్చోమంటే కూర్చుంటున్నాయి, నించోమంటే నించుంటున్నాయి. అంటే మీరు ఆలోచించండి, మనిషికి అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు.
అధికారం ఇచ్చి ఎందుకు ఇచ్చానంటే నా పిల్లలు కాబట్టి నాకంటే కొంచెం తక్కువగానే చేశాను, బట్ నేను చేసిన నా చేతి పనులన్నిటి మీద ఎవరికి అధికారం ఇచ్చేసానంటే నా పిల్లలకు నేను అధికారం ఇచ్చేసాను అని అంటున్నాడు. ఆయన చేసిన ఒక చేతి పని గురించి మనం ఆలోచిస్తే, ఈ విశ్వం గురించి మనం కనుక ఒకసారి ఆలోచిస్తే దేవుడు ఎన్నో విషయాలను రాయించాడు. ఒకసారి అది కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 4వ వచనం. అదే కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఈయనంట నక్షత్రములు ఎన్ని ఉండాలో దాన్ని ఒక సంఖ్యగా నియమించాడంట. నియమించి వాటికి పేర్లు కూడా పెట్టాడంట ప్రియులారా. వాటికి పేర్లు కూడా పెట్టాడంట. మనిషికి ఎలాగైతే పేర్లు ఉన్నాయో, భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి మనిషికి పేర్లు ఎవరు పెడతారు? దేవుడు పెడతారా? అమ్మ నాన్న పెడతారా? అమ్మ నాన్న పెడతారు. కానీ నక్షత్రాలకి ఎవరు పేరు పెట్టారంట? దేవుడు పేరు పెట్టాడంట. అంటే ప్రతి దానికి పేరు పెట్టాడంట. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయంటే ఇప్పటికీ శాస్త్రవేత్తలు లెక్క పెట్టలేకపోతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను దాన్ని లెక్క పెట్టి ఉంచాను, వాటన్నిటినీ పేర్లతో సహా నాకు తెలుసు అని అంటున్నాడు. పేర్లు పెట్టి నేను పిలుస్తాను అంటున్నాడు. ఇంకా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. మీ కనులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలుచువాడే కదా. అంటే వీటన్నిటిని సమూహంగా చేసి వీటన్నిటిని పేర్లు పెట్టి పిలిచే నేనే కదా వీటన్నిటిని సృష్టించింది అని దేవుడు చెప్తున్నాడు. అంటే ప్రియులారా, ఆకాశంలో ఉన్న వాటన్నిటిని కూడా దేవుడు పేర్లు పెట్టాడట. ఆకాశంలో ఉంటున్న వాటిని, ఆయన చేతి పనులు అన్నిటిని కూడా ఈయన లెక్కకు సంఖ్యను నియమించాడు, వాటికి పేర్లు పెట్టాడు. ఇప్పుడు ఆకాశ నక్షత్రాలను చూస్తే మనిషి ఏ పాటి వాడు అని భక్తుడు అంటున్నాడు. అసలు ఆ చంద్రుడేంటి, ఆ సూర్యుడేంటి, ఆ నక్షత్రాలు ఏంటి, వాటిని అందుకుంటుంటే అసలు మనిషిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి మనిషి ఏ పాటి వాడు, అసలు అవే గొప్పగా ఉన్నాయి కదా. మనిషి తన జీవితాన్ని నీకు అర్పించలేకపోయినా, లేకపోతే నీకు బ్రతకకపోయినా, నీకు లోబడకపోయినా, అయినప్పటికీ కూడా నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నావు. మనిషి ఏ పాటి వాడు అని భక్తుడు అంటున్నాడు. ప్రియులారా, మనిషి దేవుడికి నిజంగా అవిధేయత కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు అంటే లోబడట్లేదు, దేవుడు మాటలకి విలువ ఇవ్వట్లేదు. అందుకే భక్తుడు మాట్లాడితే అసలు ఆకాశ నక్షత్రాలను చూస్తే నన్ను నేను చూసుకుంటే అసలు వాటితో నేను పోల్చుకుంటే అసలు నేను ఏ పాటి వాడను అని అంటున్నాడు భక్తుడు. అసలు నేను ఏ పాటి వాడను అంటే భక్తుడికి ఒక ఆలోచన ఉంది. ఆకాశ నక్షత్రాలను చూస్తే అది ఎంతో మహిమగలవేవని, వాటి మహిమ ఏంటి, అది మనకు ప్రకాశిస్తుందే, అది ప్రకాశించినట్టు మనం ప్రకాశించలేకపోతున్నామే అంటే భక్తుడు ఆలోచిస్తున్నాడు. ఈరోజు మనకు వీటి ద్వారా, ఆయన చేసిన కార్యాల ద్వారా మనకి ఏదో నేర్పించాలనుకుంటున్నాడు పిల్లలు, ఏదో ఒక గొప్ప విషయాన్ని మనకు తెలియపరచాలని అనుకుంటున్నాడు. అందుకే వాటికంటే నేను నీకెందుకు విలువిచ్చాను ఈరోజు తెలియపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే పిల్లలు, మీకు ఇంకొక సందర్భాన్ని నేను చూపిస్తాను. ఒకసారి ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, మీరు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. ప్రియులారా, దేవుడు అబ్రహాంని పిలిచాడు. పిలిచి బయటికి రమ్మని చెప్పాడు. ఆకాశ నక్షత్రాలను చూపించాడు. ఆకాశ నక్షత్రాలను చూపించి ఏమని చెప్తున్నాడు దేవుడు అక్కడ? నీ చేతనైతే చూడు, ఒకసారి నక్షత్రాలను చూడు. నీ చేతనైతే ఏం చేయమంటున్నాడు? లెక్కించు అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఆ మాట తర్వాత ఏమన్నాడు? నీ సంతానము అలాగవును. అంటే నక్షత్రాన్ని చూపించి నీ సంతానం అలా అవుతుంది అని అంటున్నాడు. అంటే నక్షత్రానికి మనిషికి ఏదో సంబంధం ఉన్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది.
ఏదో సంబంధం ఉన్నట్టుగా. ప్రియులారా, ఈరోజు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే సూర్యుడికి చంద్రుడికి కనెక్షన్ ఉంది, అలాగే సూర్యుడికి భూమికి కనెక్షన్ ఉంది, ఈ ఈ విశ్వంలో ఉంటున్న ప్రతి వాటికి కూడా ఒకదానికొకటి ఆ కనెక్షన్ ఉంది, ఆ సంబంధం ఉంది అని చెప్తున్నారు. ఇది శాస్త్రవేత్తలు చెప్తున్నారు, వాళ్ళు అంతవరకే ఆగిపోయారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అసలు మీకు ఈ ప్రకృతికి ఈ విశ్వానికి ఏదో కనెక్షన్ ఉంది అని చెప్తున్నాడు దేవుడు. మీకు ఈ నక్షత్రాలకు ఏదో సంబంధం ఉంది అని చెప్తున్నాడు దేవుడు. శాస్త్రవేత్తలేమో సూర్యుడికి చంద్రుడికి భూమికి నక్షత్రాలకి వీటికి కనెక్షన్ ఉంది, వీటికి సంబంధం ఉందని చెప్పారు. కానీ బైబిల్ లోతుల్లోకి వెళ్తే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? అసలు మనిషికి ఈ నక్షత్రాలకి సంబంధం ఉందని బైబిల్ చెబుతుంది. ఎటువంటి సంబంధం? అసలు ఏంటి ఆ సంబంధం? మనిషికి నక్షత్రాలకి ఉన్న ఆ సంబంధం ఏంటి? ప్రియులారా, ఈరోజు శాస్త్రవేత్తలు వాళ్ళు ఒకప్పుడు ఏమనుకున్నారంటే నక్షత్రాలు 3000 మాత్రమే ఉన్నాయని అనుకున్నారు ఒకప్పటి శాస్త్రవేత్తలు. కానీ ఎప్పుడైతే హబ్బుల్ టెలిస్కోప్ వచ్చిందో ఆ టెలిస్కోప్ ద్వారా వాళ్ళకి ఏం తెలిసిందంటే కొన్ని కోటాను నక్షత్రాలు ఈ విశ్వంలో ఉంది అని తర్వాత తెలుసుకున్నారు. అవి ఎంత ఉన్నాయో లెక్క పెట్టడానికి కూడా మనకు అసాధ్యం అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ దేవుడేమో వాటన్నిటిని నేను లెక్కించాను, వాటన్నిటికీ నేను పేర్లు కూడా పెట్టాను, పేర్లు పెట్టి మరి పిలిచేవాడను నేనే అని అంటున్నాడు దేవుడు. ఇప్పుడు అబ్రహాంని పిలిచి అబ్రహాంతో ఏమని అంటున్నాడంటే ఒకసారి ఆకాశ నక్షత్రాలను చూడు, నువ్వు లెక్క పెట్టలేవు, నువ్వు చేతనైతే లెక్క పెట్టు అని అన్నాడు. అంటే నువ్వు లెక్క పెట్టలేవు, కానీ నీ సంతానము ఈ నక్షత్రాల వలె ఉంటుంది అని అంటున్నాడు. ప్రియులారా, ఆకాశంలో నక్షత్రం చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు రాత్రిపూట కరెంట్స్ అన్ని ఆఫ్ చేసేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఒకసారి నక్షత్రం పైకి చూస్తే ఎలా ఉంటుంది ఆ విశ్వం? అది అద్భుతంగా అనిపిస్తుంది, అవునా? అయితే అది వెలుగుతూ ఉంటుంది కదా, వెలుగుతూ ఉన్నప్పుడు ఏ కలర్లో వెలుగుతుంది? అది వైటేనా అని మనం అనుకుంటాం, మనం అనుకునేది అంతే, మన స్టాండర్డ్ అంతే. కానీ శాస్త్రవేత్తలు ఏం చెప్పారు తెలుసా? నక్షత్రాలకు కూడా మహిమలు ఉన్నాయి. మనకి ఇక్కడి నుంచి నిలబడ్డాం కాబట్టి మనకు అక్కడి నుంచి అలా కనపడుతుంది, అది వైట్గా వెలుగుతుందని. కానీ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మహిమ ఉంది. ఒక నక్షత్రం ఏమో బ్లూ స్టార్స్ అని, తర్వాత రెడ్ స్టార్స్ అని, తర్వాత ఎల్లో స్టార్స్ అని, వాటికి మహిమలు వేరుగా ఉన్నాయి. ఒకటి ఎర్రగా ఏమంటారు రంగు, ఎర్ర కదా, ఓకే. అంటే కొన్ని స్టార్స్ రెడ్ స్టార్స్ ఉన్నాయంట, కొన్ని బ్లూ స్టార్స్ ఉన్నాయంట, ఇంకా కొన్ని ఎల్లో స్టార్స్ ఉన్నాయంట. అంటే ఇవన్నీ ఎన్నో స్టార్స్ ఉన్నాయి, ఎన్నో రంగులు ఉన్నాయి, బట్ మనకు కనపడేది మాత్రం వైటే. ఇక్కడి నుంచి మనం నిలబడి చూస్తున్నాం కాబట్టి అది ఈ రంగు కనబడుతుంది. అదే మీరు హబ్బుల్ టెలిస్కోప్ నుంచి పెట్టుకొని చూస్తే మీకు అసలు విషయం తెలుస్తుంది. అయితే ప్రియులారా, హబ్బుల్ టెలిస్కోప్ రాకముందు ప్రపంచానికి ఇంకా నక్షత్రాల గురించి ఐడియా లేకముందే దేవుడి మాటను రాయించాడు, నక్షత్రాల మహిమలు వేరని. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 40వ వచనం. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. చూడండి చెప్తున్నాడు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహిమ ఉంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహిమ ఉంది. అంటే వీటికి నక్షత్రాల యొక్క మహిమలు కూడా వేరని బైబిల్ మొదటి శతాబ్దంలోనే చెప్పింది ప్రియులారా. ఇప్పుడు శాస్త్రమేమో ఎప్పుడైతే హబ్బుల్ టెలిస్కోప్ కనుగొన్న తర్వాత ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇలా నక్షత్రాల మహిమలు వేరని. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఎందుకు చెప్పగలిగింది బైబిల్ ముందే అంటే ఖచ్చితంగా బైబిల్ దేవుని గ్రంథం కాబట్టి, దేవుడు రాసి ఇచ్చిన గ్రంథం కాబట్టి, దేవుడు చేసిన ప్రకృతిలో చేసిన అన్నిటిని కూడా దేవుడు శాస్త్రవేత్తలు చెప్పక ముందే మన చేతిలో పెట్టేశాడు. నేను చేసిన ఆశ్చర్య క్రియలను నా పిల్లలు తెలుసుకోవాలని, వీటి ద్వారా తెలుసుకొని నన్ను మహిమపరచాలని దేవుడు ఈ గ్రంథాన్ని మన చేతిలో ఇచ్చాడు ప్రియులారా. అయితే ఇప్పుడు మనం ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తే, ఇప్పుడు అబ్రహాంని పిలిచి ఆకాశంలో ఉంటున్న ఈ నక్షత్రాలను చూడు, లెక్క పెట్టమని అన్నాడు. ప్రియులారా, మీ అందరూ ఒక మాట చెప్తాను, ఎప్పుడే కానీ మనిషి తను తాను హెచ్చించుకోవాలన్నా లేకపోతే దేనికైనా గొప్పగా చెప్పుకోవాలన్నా ఆకాశంలో ఉన్న వస్తువు రూపాలను వాడుకుంటాడు, అవునా? ఆకాశంలో ఉన్న వస్తువు రూపాన్ని వాడుకుంటాడు. ఇప్పుడు ఒక
ఒక పెద్ద బిల్డింగ్ ఉందని అనుకోండి, ఒక పెద్ద హోటల్ ఉందని అనుకోండి, దానికి అతను ఏం చెప్పుకుంటాడో తెలుసా? ఇది 5 స్టార్ హోటల్ అండి అని అంటాడు. అవునా, విన్నారా? 5 స్టార్ హోటల్ అండి అని అంటాడు. అంటే దేంతో పోలుస్తున్నాడు? ఒక నక్షత్రంతో పోలుస్తున్నాడు, 5 స్టార్ హోటల్ అని. ఇప్పుడు ఎవరైనా ఏదైనా రివ్యూ ఇవ్వాలన్నా, దేనికైనా రేటింగ్ ఇవ్వాలన్నా 5 స్టార్స్ ఇచ్చేసి ఆ 5 స్టార్స్లో ఎన్ని స్టార్స్ మీరు రేట్ చేస్తారో అని అడుగుతారు. అవునా కదా? ఇది 3 స్టార్ రేటింగా, 4 స్టార్ రేటింగా? ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, సినిమా రిలీజ్ అయితే 5 స్టార్కి ఏ స్టార్ ఇస్తారు మీరు అని అంటే, మనుషులు ఎవరి ఒపీనియన్ని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటాడు. ఒకడు 3 స్టార్ ఇస్తాడు, ఒకడు 2 స్టార్స్ ఇస్తాడు, ఒకడు 4 స్టార్స్ ఇస్తాడు. అంటే స్టార్స్ని దేనికి వాడుతున్నారంటే, ఏదో ఒక గొప్ప దానికి స్టార్ని వాడుతున్నారు, ఒక గొప్ప దాన్ని. అంటే మనిషి కూడా ఆకాశంలో ఉన్న వస్తువుని గొప్పగా వాడుకుంటున్నాడు ఒక స్టార్ అని పిలిపించుకోవడానికి. ప్రియులారా, మీరు కనుక ఆలోచిస్తే ఒక సినిమా నటుడు ఉన్నాడు అని అనుకోండి, ఆ నటుడు కూడా ఏదో ఒక పేరు, వాళ్ళకున్న పేర్లు కాకుండా వీళ్ళు ఇంకో పేరు పెడతారు. ఏం పేరు అని అంటే, ఈయన మెగాస్టార్ అండి, ఇంకో ఆయనండి ఈయన పవర్ స్టార్ అండి. అంటే దేంతో పోలుస్తున్నాడు? స్టార్తో పోలుస్తున్నాడు. అంటే ఈయనండి బాబు ఈయన బర్నింగ్ స్టార్ అంట, బర్నింగ్ స్టార్, పవర్ స్టార్. అంటే మనిషిని చూసాడు, ఒక గొప్ప సెలబ్రిటీని పోల్చాలని అంటే దేంతో పోలుస్తున్నాడు? మనిషి ఒక నక్షత్రంతో పోల్చుకుంటున్నాడు. కానీ పోల్చుకుంటున్నాడే కానీ అసలు ఆ నక్షత్రానికి మనిషికి ఏం సంబంధం ఉందో మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు. నేను పలానా స్టార్ని, నేను పెద్ద సెలబ్రిటీని అని అనుకుంటున్నాడే కానీ అసలు ఆ స్టార్కి మనకి ఏదైనా సంబంధం ఉందా అని వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలియదు ప్రియులారా, వాళ్ళకి తెలియని విషయాలు అవన్నీ. కానీ దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఆ స్టార్కి నీకు ఏదో సంబంధం ఉందని చెప్తున్నాడు, ఏదో కనెక్షన్ ఉంది అని అంటున్నాడు. ఇంతకీ ఏంటి ఆ కనెక్షను? ఆ స్టార్కి మనకు ఉన్న కనెక్షన్ ఏంటి? ఆకాశంలో ఉన్న నక్షత్రాలకి మనకు ఉంటున్న ఆ కనెక్షన్ ఏంటి? వీటి గురించి ఆలోచించి తెలుసుకుందాం. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు అదే ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనం. ఏలనగా నీకును నీ సంతానమునకును నీ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేస్తాను. ఆకాశంలో నక్షత్రాలు ఎలాగైతే ఉంటాయో నీ సంతానాన్ని కూడా నేను అలా విస్తరింపజేస్తాను. ఆకాశ నక్షత్రములు ఎన్నైతే ఉన్నాయో నీ సంతానం కూడా అంతమంది నేను విస్తరింపచేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఆలోచిద్దాం. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింప చేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. దేవుడు ప్రమాణం చేశాడు, ఆకాశ నక్షత్రముల వలె మిమ్మల్ని విస్తరింప చేస్తానని అన్నాడు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు అయితే ఉన్నాయో అంతమంది వాళ్ళు విస్తరించారంట. అంటే ఆకాశ నక్షత్రంతో పోలుస్తూ మనిషికి చెప్తున్నాడు, ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో మీ సంతానం కూడా అంతమంది ఉన్నారు. అలా నేను చేశాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, నేను అలా చేశానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, మీ అందరికీ అర్థం అవడానికి నేను ఒక మాట చెప్తాను, మీకు అర్థం అవడానికి నేను ఒక మాట చెప్తాను. క్రీస్తు పుట్టినప్పుడు ఏం పుట్టిందంట? ఆకాశంలో ఏం పుట్టింది? చూపించాలా? రెఫరెన్స్ చూస్తారా? చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 6 నుంచి రాసుకోండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 6 నుంచి 9. అంతటా హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని వారికి బెత్లెహేమునకు పంపాను. అంటే క్రీస్తు పుట్టినప్పుడు అది ఎప్పుడు ఆ నక్షత్రం వచ్చింది, దాని కాలం ఏంటో తెలుసుకోండి అని చెప్పి రాజు వాళ్ళని పిలిపించి, జ్ఞానులను పిలిపించి అడుగుతున్నాడు. అయితే ఈ జ్ఞానులకి ఎలా తెలిసింది క్రీస్తు పుట్టాడనని?
నక్షత్రం యాకోబులో ఉదయించిన అనే మాటను చదువుకొని వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున. ఎవరి నక్షత్రం అంట? ఎవరి నక్షత్రము? ఆయన అంటే క్రీస్తుకి ఒక నక్షత్రం. అంతేనా? క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టిందంట. క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టిందంట. ప్రియులారా, మనిషికి ఎలాగైతే పుట్టుక చావు ఉన్నాయో అలాగే నక్షత్రాలకు కూడా పుట్టుక చావు ఉన్నాయి. ఇది శాస్త్రవేత్తలు చెప్పారు. మనిషికి కూడా ఎలాగైతే మనిషి బ్రతుకుతున్నాడో, ఎలాగైతే తన జీవితాన్ని గడిపేసి తన కాలం ముగించుకుంటున్నాడో అలా ఈ నక్షత్రాలు కూడా అవి కూడా పుట్టి కొన్ని రోజులకి అవి కూడా అంతరించిపోతున్నాయంట. కొన్ని రోజులకు అవి కూడా అంతరించిపోతున్నాయంట. మనిషికి దానికి ఉన్న సంబంధాన్ని చెప్తున్నాను వినండి. మనం ఎప్పుడైతే పుడతామో, క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం ఉదయించింది, అవునా? క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది ఆకాశంలో. అదే విధంగా మనిషి పుట్టినప్పుడు, ఇక్కడ నేను పుట్టాను అనుకోండి, ఫలానా రోజు నేను ఏ రోజైతే పుడతానో నేను పుట్టిన రోజు ఆకాశంలో ఒక నక్షత్రం పుడుతుంది. మీరు పుట్టినప్పుడు కూడా ఆకాశంలో ఒక నక్షత్రాలు పుట్టాయి. మీకు తెలియాలి వాస్తవాలు. ఇవన్నీ దేవుడు ఎందుకు వాటన్నిటిని చేసాడో మనకి చెప్తున్నాడు. ప్రియులారా, మనం ఎప్పుడైతే పుట్టామో మన పుట్టుకతోనే ఒక నక్షత్రం ఉదయిస్తుంది. మన పుట్టుకతోనే ఒక నక్షత్రం పుడుతుంది. మనిషి ఎలాగైతే బ్రతికి తన జీవితాన్ని ముగించుకుంటాడో అదే విధంగా నక్షత్రాలు కూడా అవి పుట్టి తర్వాత అవి కూడా మరణిస్తాయి. అవి కూడా చీకట్లోకి వెళ్ళిపోయి అంతరించిపోతాయి నక్షత్రాలు కూడా. ఇప్పుడు క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం ఉదయించింది అంటే దేవుడు చెప్తున్నాడు, అబ్రహాంతో చెప్పాడు, ఒకసారి నక్షత్రాలను చూడు, ఆ నక్షత్రాల వల్ల నీ సంతానాన్ని చేస్తానన్నాను. అలా చేశాడా చేయలేదా? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనంలో చేసినట్టుగా చూపిస్తున్నాడు. అలాగ చేసిన అంటే నక్షత్రాలతో పోల్చాడు. అక్కడ ఎన్ని నక్షత్రాలు అయితే ఉన్నాయో ఇక్కడ అంతమంది పుట్టుకొచ్చారు. ప్రియులారా, మీకు ఒక మాట చెప్తాను. అక్కడ నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి భూమి మీద మనుషులు పుట్టుకొని రాలేదు. మనిషి ఉన్నాడు కాబట్టి ఆకాశం మీద నక్షత్రాలు వచ్చాయి. అర్థమవుతుందా? అసలు భక్తుడు మాట్లాడితే ఏమన్నాడు? అసలు నీ చేతి పనులు చూడడానికి, ఆకాశ నక్షత్రాలను చూసుకోవడానికి చూస్తే గనక అసలు మనిషి ఏ పాటి వాడు? మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నావు నువ్వు, మనిషి ఏ పాటి వాడు అని భక్తుడు అంటే, ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అసలు నువ్వున్నావు కాబట్టే పైన ఆకాశంలో ఉన్న వాటన్నిటికి కూడా నేను పేర్లు పెట్టి మరి పిలుస్తున్నా. నేను ఒక్కొక్క ఆకాశంలో ఉన్న ప్రతి నక్షత్రానికి, ఒక్కొక్క నక్షత్రానికి ఆయన పేరు పెట్టాడట. ఆయన ఎందుకు పేరు పెట్టాడో తెలుసా? ఇక్కడ భూమి మీద మనం పేరు పెడతారు, అవునా? మన పిల్లలకు మనం పేరు పెడతాం. కానీ మనం పుట్టిన నక్షత్రానికి, మనను బట్టి పుట్టిన నక్షత్రానికి ఎవరు పేరు పెడుతున్నారంట? దేవుడు పేరు పెడుతున్నారంట. దేవుడు పేరు పెట్టి మరి పిలుస్తున్నాడంట. ప్రియులారా, ఒకప్పుడు అరిస్టాటల్ మనందరికీ తెలుసు, ఇండియన్ సైంటిస్ట్, అవునా? ఈ అరిస్టాటల్ ఏం చెప్పాడో తెలుసా? ఈ అరిస్టాటల్ ఏం చెప్పాడనంటే, ఆర్యభట్ట ఏం చెప్పాడంటే, ఒకప్పుడు ఈ విశ్వంలో ఉంటున్న వాటికి కేంద్ర స్థానం సూర్యుడు అని చెప్పాడు. ప్రియులారా, ఈ విశ్వానికి కేంద్ర స్థానం సూర్యుడు అని చెప్పాడు. అంటే సన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అని అన్నారు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్త ఏం చెప్తుందో తెలుసా? కేంద్రం, ఈ విశ్వానికి కేంద్రం సూర్యుడు కాదు భూమి అని ఇప్పుడు చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు చెప్తున్నారు. కానీ దేవుడు ఎప్పుడు చెప్పాడో తెలుసా? చూడండి ఒకసారి యోబు గ్రంథం 38వ అధ్యాయం. ముప్పై 33వ వచనం. ఆకాశ మండలపు కట్టడాలను నీవెరుగుదవా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? అంటే భూమిని నేను ప్రభుత్వంగా చేశాను నేను, అంటే దానికి కట్టడాలను ఏర్పరచాను నేను. అసలు భూమే విశ్వానికి సర్వానికి భూమే కేంద్రం అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, భూమే విశ్వం అంతటికీ కూడా కేంద్రం అని చెప్తున్నాడు. భూమి లేకపోతే విశ్వం లేదు. అసలు భూమి ఎందుకుందనంటే నువ్వున్నావు కాబట్టే భూమి ఉంది, నువ్వున్నావు కాబట్టే విశ్వం ఉన్నాయి, నువ్వు ఉన్నావు కాబట్టే ఈ ఆకాశ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి భూమి మీద నేను ఇవన్నీ కట్టడాలన్నీ నేను స్థాపించాను అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఈ మాటలన్నిటిని బట్టి ఆలోచిస్తే నువ్వు ఉన్నావు కాబట్టే ప్రకృతిలో ఇవన్నీ వచ్చింది, నువ్వు లేకపోతే ఈ ప్రకృతిలో
ఏది రాదు. నువ్వు ఉన్నావు కాబట్టి ప్రకృతిలో ఇవన్నీ వచ్చింది. అంటే ఒక్కసారి తండ్రి ప్రేమను మీరు ఆలోచించండి. ఇంత చేశాడు విశ్వంలో, ఇవన్నీ ఎందుకు తండ్రి అని అడిగితే నా పిల్లల కోసమే. నాకంటే కొంచెం తక్కువగానే చేశాను, బట్ వాళ్ళకి ఏది నేను అన్నిటి మీద నేను వాళ్ళకి అధికారం ఇచ్చేసాను అని అంటున్నాడు. వాటన్నిటి మీద నేను అధికారం ఇచ్చేసాను, నేను ఇచ్చిన మాట ప్రకారం నేను నిలబెట్టుకుంటాను. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నైతే ఉన్నాయో పిల్లలు కూడా భూమి మీద అంతమందిని, అంటే ఎవరెవరైతే పుడుతున్నారో పుడుతున్న ప్రతి ఒక్కరికి ఆకాశంలో నక్షత్రాలు పుట్టుకొస్తున్నాయి. పిల్లరా, ఈ మాటను ఇంకా దృఢపరుస్తారు చూడండి దేవుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం. అందుచేత మృతుతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందని లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగేను అని అంటే అర్థం ఏంటి? జరిగి పోయింది. నేను ఏదైతే ప్రమాణం చేశానో ఆ ప్రమాణాన్ని బట్టి నేను నిలబడ్డాను. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో ఆ నక్షత్రాలను బట్టి ఆ సంఖ్య కలిగేను అని అంటే అర్థం ఏంటి? కలిగేను అంటే జరిగింది. చెప్పిన దాన్ని చెప్పినట్టుగా దేవుడు చేశాడు. అంటే మనిషికి నక్షత్రానికి పోలుస్తూ మీ ఇద్దరికి ఏదో సంబంధం ఉందని చెప్పాడు. ఆ సంబంధం ఏంటంటే, నువ్వు పుట్టినప్పుడు అక్కడ ఒక ఆకాశంలో ఒక నక్షత్రం వెలిగింది. నువ్వు పుట్టినప్పుడు ఒక ఆకాశంలో నక్షత్రం పుట్టింది. నువ్వు చచ్చిపోయినప్పుడు ఆ ఆకాశంలో ఉన్న నక్షత్రం కూడా చచ్చిపోతుంది. ప్రియులారా, నక్షత్రాల గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, కొన్ని నక్షత్రాలు ఇప్పుడు ఈ విశ్వంలో ప్రియులారా గాలిలో అన్ని కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అన్ని కూడా గాలిలో ఇవన్నీ ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఒక సెకండ్కి ఒక నక్షత్రం ఒక సెకండ్కి కొన్ని వందల మైళ్ళ వేగంతో వెళ్ళిపోతున్నాయి, కొన్ని వందల మైళ్ళ స్పీడ్తో. అంటే అసలు మనం ఊహించలేము ఆ స్పీడు. ఇక మనం ఊహించుకోలేము. అంటే గంటకు ఇప్పుడు భూమి ఉన్నాడు అని అనుకోండి, భూమి ఏమో గంటకు 1,11,600 కిలోమీటర్ సంథింగ్ స్పీడ్లో భూమి తిరుగుతుంది గంటకు. భూమి అంటే గంటకు కాదు, క్షమించాలి, ఒక్క సెకండ్కు. ఇప్పుడు కనురెప్పు ఉంది కదా, ఆ ఒక్క సెకండ్కు 430 మైళ్ళ వేగంతో పరిగెడుతుందంట భూమి. 430 కిలోమీటర్ల వేగంతో. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఇంత స్పీడ్గా భూమి తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుందంటే గాల్లో తిరుగుతుంది. ఇవన్నీ గాల్లో తిరుగుతుంది. ఇప్పుడు సూర్యుడేమో మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు భూమి సూర్యుడు చుట్టూ తిరిగి మళ్ళీ తానున్న చోటికి మళ్ళీ అది రావాలి. అది మార్గం. సూర్యుడు చుట్టూ తిరిగేసి మళ్ళీ తానున్న చోటికి తాను రావాలి, అది మార్గం. ఇప్పుడు నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఈ విశ్వం అంతా కూడా తిరుగుతూ ఉంది. ఈ విశ్వం అంతా ఎలా ఉందో తెలుసా? గుండ్రంగా ఉంది ఈ విశ్వం అంతా. ఈ విశ్వంలో అన్ని కూడా తిరుగుతూ ఉన్నాయి. ఏ మార్గాన్ని బట్టి ఆ మార్గం అది తిరుగుతూ మళ్ళీ తానున్న చోటు నుంచి వెళ్ళి మళ్ళీ తానున్న చోటికి మళ్ళీ తిరిగి వచ్చేయాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, విశ్వంలో అసలు ఇవన్నీ చాలా వేగంగా తిరుగుతున్నాయి. అలా కొన్ని నక్షత్రాలు మాత్రం కరెక్ట్గా అది ఉన్న చోటు నుంచి తిరిగి మళ్ళీ తానున్న చోటుకి వచ్చేస్తున్నాయట కొన్ని నక్షత్రాలు. బట్ కొన్ని నక్షత్రాలు మాత్రం మార్గంలో తిరగట్లేదంట, మార్గం గుండా తిరగట్లేదంట, తనకి ఇష్టం వచ్చిన చోటు తిరుగుతున్నాయంట కొన్ని నక్షత్రాలు. అంటే ప్రియులారా, ఇది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని నక్షత్రాలు ఏమో అంతరించిపోతున్నాయంట. ఎలాగైతే ఆ నక్షత్రాలు పుట్టి ఎలాగైతే ఆ నక్షత్రాలు అంతరించిపోతున్నాయో వాటి గురించి కొన్ని విషయాలను వాళ్ళు వ్యక్తపరిచారు. ఏమని చెప్పారంటే, ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రం ఉంది, ఒక్కొక్క నక్షత్రం అలా వెలుగుతూనే కొన్ని నక్షత్రాలు అంతరించిపోతాయంట. కొన్ని నక్షత్రాలు మాత్రం అది వెలుగుతూ ఉన్నప్పుడే అది ఇంకా మార్గం ఎప్పుడైతే తప్పి తిరుగుతుందో, మార్గం అయితే ఎప్పుడైతే వదిలేసి వెళ్ళిపోతుందో, ఆ మార్గం తిరిగిన తర్వాత అది ఆకారంలో అతి భయంకరంగా చాలా పెద్దగా మారిపోయి మిగతా నక్షత్రాలను కూడా మింగేస్తుందంట. మింగేసి అలా చీకట్లోకి వెళ్ళిపోతుందంట. కనిపించకుండా చీకట్లోకి వెళ్ళిపోయి అవి అంతరించిపోతున్నాయి అని అంటున్నారు ప్రియులారా శాస్త్రవేత్తలు. ఇప్పుడు మనిషి గురించి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారో మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. ఇప్పుడు యూదా పత్రిక 13వ వచనం. యూదా పత్రిక
13వ వచనం. తన అవమానమును తమ అవమానమును నురుగు వెళ్ళ గక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గం తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ఇప్పుడు మనిషిని నక్షత్రాలతో మళ్ళీ పోలుస్తూ చెప్తున్నాడు దేవుడు. ఎలాగైతే ఆకాశంలో నక్షత్రాలు మార్గం తప్పి తిరుగుతున్నారో నా పిల్లలు కూడా అలాగే తిరుగుతున్నారు. అంటే చెడిపోయిన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు ప్రేడరా. చెడిపోయిన పిల్లల గురించి మాట్లాడుతూ వీళ్ళు చెడిపోతే వీళ్ళు ఎలాగైతే చెడిపోయి నా మార్గంలో నడవకుండా వీళ్ళైతే దారి తప్పిపోతారో అలాగే నక్షత్రాలు కూడా మార్గం తప్పి తిరుగుతున్నాయంట. నక్షత్రాలు కూడా మార్గం తప్పి తిరుగుతున్నాయంట. అంటే మనం పుట్టినప్పుడు, భూమి మీద పుట్టినప్పుడు మనకు ఎలాగైతే ఒక నక్షత్రం పుట్టిందో మనం వెలుగుతున్నంతసేపు అవి వెలుగుతాయి. మనం వెలుగుతున్నంతసేపు అది వెలుగుతాయి. ఎప్పుడైతే మనం మార్గం తప్పుతామో అప్పుడు ఆ నక్షత్రం కూడా ఏం జరుగుతుందంట? మార్గం తప్పుతుందంట. మార్గం తప్పి తిరుగుతున్న చుక్కల వలె అని అన్నాడు. అంటే అక్కడ నక్షత్రాలు కూడా మార్గం తప్పుతున్నాయి. మన నక్షత్రం మనం పుట్టినప్పుడు, భూమి మీద మనం పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం వేసాడు దేవుడు. ఎందుకనంటే ఈ నక్షత్రానికి మనిషికి సంబంధం ఉండాలని. ఆ నక్షత్రం గురించి పోలుస్తూ దేవుడు ఏం చెప్తున్నాడంటే మార్గం తప్పి తిరుగుతున్నాయి. అవి ఎందుకు మార్గం తప్పి తిరుగుతున్నాయో తెలుసా? నువ్వు తప్పుడుగా తిరుగుతున్నావు కాబట్టి అక్కడ అవి మార్గం తప్పి తిరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే కొన్ని స్టార్స్ మాత్రం రూల్స్ ఫాలో అవ్వట్లేదంట. ఎందుకు ఫాలో అవ్వట్లేదు రూల్స్? నువ్వు ఫాలో అవ్వట్లేదు కాబట్టి అక్కడ అది ఫాలో అవ్వట్లేదు, అది మార్గంలో తిరగట్లేదు, వెళ్ళాల్సిన విధంగా అది వెళ్ళట్లేదు అని అంటున్నారు. అసలు అక్కడ ఎందుకు అలా వెళ్ళట్లేదో తెలుసా? ఇక్కడ నువ్వు సరిగా లేవు కాబట్టి నీ నక్షత్రమే అలా తిరుగుతుండేది. అంతేనా ప్రియులరా? ఎన్నోసార్లు నక్షత్రాలు చూసినప్పుడు ఎన్నో ఆలోచించుకుంటాం, కానీ నేను పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టిందని ఆలోచించుకుంటామా? కానీ ఎంత అద్భుతంగా రాయించాడు దేవుడు, ఎంత గొప్పగా చెప్పాడు దేవుడు. నువ్వు పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది, నువ్వు ఎలా వెలుగుతావో అలా వెలుగుతుంది ఆ నక్షత్రం ఆకాశంలో. నువ్వు ఇలా ఎవరి కోసం ఎంతమందిని నువ్వు బ్రతికించగలుగుతావో అంతమందికి వెలుగునిస్తుంది ఆ నక్షత్రం. అంటే నీకు నక్షత్రానికి నేను ఒక సంబంధం పెట్టాను. నువ్వు ఎలా బ్రతుకుతావో ఆ నక్షత్రం కూడా అలా ఉంటుంది. నువ్వు గనక మార్గం తప్పి తిరిగేసి నువ్వు వెళ్ళిపోతే ఆ నక్షత్రం కూడా కొద్ది రోజులకు అంతరించిపోతుంది, మండడం మానేస్తుంది. అవి కూడా చీకట్లోకి వెళ్ళిపోతాయి, అంతరించిపోతాయి. అంటే నక్షత్రాన్ని చూపించాడు. ఆ నక్షత్రాన్ని చూడు, అది మార్గం తప్పి తిరుగుతున్నాయి. ఎందుకు తిరుగుతున్నాయో తెలుసా? నువ్వు సరిగా తిరగట్లేదు కాబట్టి, నా మార్గంలో నువ్వు సరిగా నడవట్లేదు కాబట్టి, నేను ఇచ్చిన వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టేసావు, అందుకే నువ్వు మండడం మానేసావు. ఆకాశంలో కొన్ని నక్షత్రాలన్నీ మండట్లేదండి అని అంటారు. ఎందుకు మండట్లేదు తెలుసా? న్యూస్ చెప్పేవాడు నువ్వే మండట్లేదు కాబట్టి. అర్థమవుతుందా? న్యూస్ చెప్తుంటాడు వీడి బతుకు బాగుండదు, కానీ ఏం చెప్తాడు? నక్షత్రాల గురించి మాట్లాడతాడు. అసలు భక్తుడు ఏమన్నాడు? అసలు ఆ నక్షత్రాలను చూస్తే నేను ఏ పాటి వాడను అని అన్నాడు భక్తుడు. కానీ ఇక్కడ ఉన్న మనుషులు ఏమంటారు? అక్కడ చూసారా నక్షత్రం, అది సరిగా మండట్లేదు, అది కొన్ని నక్షత్రాలకైతే వీళ్ళు ఇస్రో దగ్గరికి వెళ్ళి దాని మీద రాపించుకుంటారండి, పలానా నక్షత్రం నాది అని. తెలుసా? హేలీ నక్షత్రం విన్నారా? హేలీ నక్షత్రం అది 76 సంవత్సరాలకు ఒకసారి అది వెళ్ళి తిరుగుతూ వస్తుంది అన్నమాట. ఈ విషయాన్ని హేలీ గారు కనుక్కున్నారు కాబట్టి హేలీ నక్షత్రం అని దానికి పేరు పెట్టారు. ఒక నక్షత్రం 76 సంవత్సరాలకు ఒకసారి తిరిగి వస్తుందని హేలీ నక్షత్రం అని దానికి పేరు పెట్టారు. కానీ దేవుడు దానికి ఇంకేదో పేరు పెట్టాడు. ఆ పేర్ల సంఖ్య మనకైతే తెలియదు, కానీ ఉన్న నక్షత్రాలన్నిటికీ కూడా పేరు పెట్టాడంట. పేరు పెట్టి మరి పిలుస్తున్నాడట. మనిషి దానికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటే దేవుడు అసలు మీరు లెక్కలేనని నక్షత్రాలను నేను చేశాను, ఆ నక్షత్రాలన్నిటికీ నేను పేరు పెట్టాను అని చెప్తున్నాడు ప్రియులారా. ఎప్పుడైతే మీరు మార్గం తప్పి తిరుగుతారో అప్పుడు రూల్స్ కూడా అక్కడ అదే జరుగుతుంది. నువ్వు తిరుగుతున్నావు కాబట్టి అక్కడ మండట్లేదు. నువ్వు ఎంతోమంది నువ్వు మండించాల్సిన నువ్వు మండట్లేదు కాబట్టి అక్కడ ఉంటున్న నక్షత్రాలు మండట్లేదు, ఆరిపోతున్నాయి, చీకట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకో తెలుసా? నువ్వు అలా ఉన్నావు కాబట్టి, నీ బ్రతుకు అలా ఉంది కాబట్టి. నీ బ్రతుకు మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లరా. బ్రతుకును మార్చుకోవాలి, గొప్పగా బ్రతకాలి దేవుల్లో. అందుకే మన అందరినీ పిలిచాడు. అందుకే మీరు లోకమునకు ఏమై ఉన్నారని అన్నాడు దేవుడు? వెలుగై ఉన్నారు. ఎందుకు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు? దేంతో పోల్చాడు? మళ్ళీ దేంతో పోలుస్తున్నాడు అంటే మళ్ళీ అదే ఆకాశ నక్షత్రాలతో పోలుస్తున్నాడు. ఇంకా చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే
ఆకాశ మండములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే, ఎంతమంది బుద్ధిమంతులు ఉన్నారు ఇక్కడ? బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతులు ఎలాగైతే ప్రకాశిస్తున్నాయో మీరు కూడా అలాగా ప్రకాశిస్తారు అని అంటున్నాడు ప్రియులారా. బుద్ధిమంతులైతే, ఎవరు బుద్ధిమంతులో తెలుసా? వాక్యం తెలిసిన వాడే బుద్ధిమంతుడు. ఎందుకంటే వాక్యానుసారంగా బ్రతకాలని ఆలోచిస్తాడు. మన జీవితాన్ని దేవునికి అనుకూలంగా దేవుడు కోరుకుంటున్న విధంగా బ్రతకాలని బుద్ధిమంతుడు ఆలోచిస్తాడు. కానీ బుద్ధిహీనుడు ఇవన్నీ ఆలోచించాడు. నేను ఇప్పుడు ప్రస్తుతం సుఖంగా బ్రతుకుతున్నానా లేదా అని ఆలోచించుకొని ఆ రకంగానే గడిపేస్తున్నాడు. కానీ దేవుడు కోరుకుంటున్న జీవితాన్ని గడపట్లేదు. ప్రియులారా, దేవుడు మనకి మాటలన్నీ నేర్పించాలనే, నేను చేసిన ఆశ్చర్య క్రియలను నా పిల్లలు తెలుసుకోవాలనే ప్రతి వారానికి ఒక్కసారైనా నా సన్నిధిలోనికి రండి, మీకు నా మాటలు వినబడతాయి, నా మాటలు వినబడినప్పుడు ఆ మాటల ప్రకారంగా మీరు జీవించాలి అని దేవుడు కోరుకుంటే, అసలు పాత నిబంధనలోనే చాలామంది ఆ సబతు రోజున పాటించుకోకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు చెప్పిన విధంగా పాటించలేదు. ఎందుకంటే దేవుని వాక్యం అంటే విలువ లేదు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పక్కన పెడతారో ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కూడా మార్గం తప్పి తిరుగుతాయి, అవి కూడా మండడం మానేస్తాయి. ప్రియులారా, కొద్ది రోజులకు అవి కూడా అంతరించిపోతాయి. నువ్వు ఎప్పుడైతే చచ్చిపోతావో అది కూడా చీకట్లోకి వెళ్ళిపోయి అంతరించిపోతాయి, కనపడదు ఇంకా. ప్రియులారా, ఒక రోజు రాబోతుంది మనందరిని వెలుగులోకి తీసుకొచ్చి దేవుడు మనందరినీ కూడా ప్రశ్నిస్తాడు. ప్రతి సమయానికి మనం ఖర్చు పెట్టిన ప్రతి నిమిషానికి మనం దేవుడికి లెక్క చెప్పుకోవాలి. ప్రతి నిమిషానికి దేవుడికి లెక్క చెప్పుకోవాలి. దేవుడు అడిగితే ఏం చెప్పుకుంటాం ప్రియులారా? మన జీవితాలు కనుక బాగలేకపోతే, మన జీవితం కనుక దేవుడు అనుకున్న విధంగా మనం బ్రతకకపోతే దేవుడికి ఏమని లెక్క చెప్పుకుంటాం? దేవుడికి ఏమని చెప్పుకుంటాం? చెప్పుకోవడానికి నోరు కూడా రాదు. ఆ రోజు మాట్లాడడానికి అసలు మన మనసులో ఇంకా నోట్ల నుంచి మాట కూడా రాదు. అది అలాంటి పరిస్థితిలోకి మనిషి వెళ్ళబోతున్నాడు. కానీ వాటి గురించి ఆలోచిస్తున్నాడంటే వాటి గురించి ఆలోచించట్లేదు. అయినా మనిషికి ఏంటో తెలుసా? అయినా ఆకాశంలో నక్షత్రం వెలిగితే ఏంటి, వెలగకపోతే ఏంటి, నేను నాకు అనుకూలంగా లేకపోతే నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, కానీ వాటితో నాకేంటి, అవి ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఎంతో గొప్పగా ఊహించుకున్నాడు ప్రియులారా. ఇక్కడున్న స్టార్స్నే పవర్ స్టార్, మెగాస్టార్ అని అంటున్నాడు. ఆ స్టార్తో పోల్చుకొని అసలు ఆ నక్షత్రం ఉన్నదే నీకోసమని దేవుడు చెబుతుంటే ఆ నక్షత్రానికి ఈరోజు సెలబ్రిటీలు పేర్లు పెట్టుకొని గొప్పగా పిలిపించుకుంటున్నారు సమాజంలో. కానీ అంతకంటే గొప్పగా పిలవాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ప్రియులారా. ఒక్కసారి ఆలోచించండి, దేవుడే మనకు బిరుదిస్తే ఎంత గొప్ప భాగ్యం అది. దేవుడే మనకు బిరుదిస్తే ఎంత గొప్ప భాగ్యం. కిరీటాన్ని ఇస్తానన్నాడు దేవుడు. కొంతమంది ప్రియులారా మోదీ చేతుల మీదుగా ఏదైనా అవార్డు తీసుకున్నారని అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక అవార్డు వాళ్ళ చేతికి వచ్చిందని గొప్పగా చెప్పుకుంటారు. నీకు తెలుసా అసలు ఇది ఇచ్చింది ఎవరో తెలుసా? పలానా ఆయన, ఎంత గొప్పవాడు ఆయన ఇచ్చాడు, నాకు మోదీ గారు ఇచ్చారు, ప్రైమ్ మినిస్టర్ ఇచ్చాడు, సీఎం ఇచ్చాడు, గొప్పగా చెప్పుకొని తిరుగుతారు. అసలు దేవుడే అంతకు మించిన గొప్ప అవార్డు ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ వాటి మీద మనసే లేదు మనిషికి. వాటి గురించి ఆలోచించట్లేదు. పర సంబంధమైన వాటి గురించి ఆలోచించండి అని అన్నాడు. పరలోకం గురించి ఆలోచించమని చెప్పాడు. పరలోకం గురించి నిజంగా ఒక్కసారి ఆలోచించడం మొదలు పెడితే మనకు నిద్ర రాదు ప్రియులారా. ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళిపోదామా అనే ఆలోచనలు వస్తుంటాయి. కానీ మనిషి దాని గురించి ఆలోచించాడు. దేని గురించి ఆలోచిస్తాడో తెలుసా? దేవుడు ఏదైతే వద్దంటాడో, దేని గురించి అయితే ఆలోచించదంటాడో దాని గురించి ఆలోచిస్తాడు. భూ సంబంధమైన వాటి గురించి వెతకండి, వాటి గురించి ఆలోచించకండి అని అన్నాడు అని దేవుడు అన్నాడు. ఆ మాటను ఈరోజు ఏం చేస్తున్నారు? నువ్వు వెతకొద్దన్నావు కాబట్టి ప్రభువా మేము దానినే వెతుకుతాము. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు రేపు ఏం చేయాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత సంపాదించాలి, ఏం చేసుకోవాలి, వీటి గురించి ఆలోచిస్తున్నాడు. అరే నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తాను, వెళ్ళిన తర్వాత నేను ఎలా ఉండబోతున్నాను, అక్కడ నాకున్న స్థానం ఏంటి, నేను ఎలా బ్రతుకుతాను, నేను ఎలా జీవిస్తాను, అసలు తండ్రితో ఉంటే భాగ్యం ఏంటి, క్రీస్తుతో ఉండే భాగ్యం ఏంటి, అసలు ఇదంతా ఏంటి, వీటి గురించి కదా మనిషి ఆలోచించాల్సింది. పరలోక సంబంధమైన వాటి గురించి ఆలోచించండి, వాటి గురించి మనసు పెట్టండి అని అన్నాడు. ఈరోజు దాని గురించి మనసే లేదు. ఒక్కసారి దాని గురించి ఆలోచిస్తుంటే రోజు రోజుకి ప్రేమ పెరుగుతుంది ప్రియులారా, రోజు రోజుకి ఇష్టం పెరుగుతుంది. అలా బ్రతకాలని అనిపిస్తుంది, నేను కూడా మండాలని అనిపిస్తుంది. నేను వెలుగుతుంటే అక్కడ ఆకాశంలో నక్షత్రాలు కూడా వెలుగుతాయి. నా నక్షత్రం ఎప్పటికీ ఆరిపోకుండా వెలిగేటట్టుగా మన బ్రతుకులు ఉండాలి. కానీ ఈరోజు అలాంటి బ్రతుకులు లేవు. బాధపడుతున్నాడు ప్రియులారా, దేవుడు బాధపడుతున్నాడు. చూడండి ఇంకా ఏమన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 35వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 35వ వచనం. ఇర్మియా గ్రంథం 31:35.
పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను, దాని తరంగములను ఘోషించినట్లు సముద్రము రేపువాడనగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు. తర్వాత ఆ నియమములు నా సన్నిధి నుండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూను జనముగా ఉండకపోవును. ఇదే యెహోవా వాక్కు. చదువుకున్నారు కదా, ఏమర్థమైంది? ప్లెయిన్గా అలా చదువుకుంటూ వెళ్ళాను. దేని గురించి చెప్తున్నాడు ఆ మాట? అక్కడ ఆకాశ నక్షత్రాల గురించే మాట్లాడుతున్నాడు, ఇంకా దేని గురించి అన్న మాట్లాడుతున్నాడు? చూడండి, ఆ మాటలు మరొక్కసారి చూసుకుందాం. పగటికి వెలుగుకై సూర్యుని, తర్వాత రాత్రికి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడను చంద్ర నక్షత్రములను నియమించి దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాడనగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. అంటే ఈ చంద్ర నక్షత్రాలు సూర్యుల గురించి మాట్లాడుతూ ఇప్పుడు దేవుడు సెలవిస్తున్నాడట. ఏమని? ఆ నియమాలు, 36వ వచనం, ఆ నియమాలు నా సన్నిధి నుండకుండా పోయిన ఎడల. నా నియమాలు దేని గురించి ముందు మాట్లాడుతూ స్టార్ట్ చేశాడు? చంద్ర నక్షత్రాల గురించి, సూర్యుడు చంద్ర నక్షత్రాల గురించి మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు అక్కడ? ఆ నియమాలు నా సన్నిధి నుండకుండా పోయిన ఎడల, ఆ నియమాలు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల. ఇవన్నీ కూడా నా సన్నిధిలో ఉండకుండా పోయావని అనుకోండి, పోతే ఇశ్రాయేల్ సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూ జనముగా ఉండకపోవును చెప్పేస్తున్నాడు దేవుడు. ఏ ఆకాశాలు అయితే, ఆకాశంలో ఉంటున్న నక్షత్రాలు ఎప్పుడైతే నా సన్నిధిలో ఉండకుండా ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాయో, ఇంకా నా పిల్లలకు కూడా వాళ్ళకి ఏం లేదని అంటున్నాడు, నా సన్నిధిని ఎన్నడూను జనముగా ఉండకుండా పోవుదురు. ఎన్నడూ ఇంకా మీరు ఉండకుండా పోవుదురు అంటే ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చేస్తున్నాడు దేవుడు. ఒక్కసారి అక్కడ ఉంటున్న ఆకాశంలో ఉంటున్న నక్షత్రాలన్నీ నా సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయాయా, నా సన్నిధిలో ఉండకుండా అవన్నీ బయటికి వెళ్ళిపోయాయా, ఇంకా మీరు ఎప్పుడు కూడా నా జనాంగంగా మీరు ఉండలేరని అంటున్నాడు. ప్రియులారా, మీరు ఉండలేరని అంటున్నాడు. మనం ఇప్పుడు ఆలోచించుకోవాలి, అసలు నా నక్షత్రం దేవుని సన్నిధిలో ఉందా లేదా, వెళ్ళిపోయిందా, మార్గం తప్పి తిరిగేసిందా? అది మనకే తెలుసు. ఎందుకంటే మన మనస్సాక్షి మనకు చెప్పేస్తుంది. మన నక్షత్రం వెలుగుతుందో ఆరిపోయిందో, దేవుని సన్నిధిలో ఉందో దేవుని సన్నిధిలో లేదో ప్రతి ఒక్కరికి ఎవరి మనస్సాక్షి వాళ్ళకు చెప్పేస్తుంది. ప్రియులారా, ఎప్పటికీ మన నక్షత్రం దేవుని సన్నిధిలో ఉండాలి. ఒకవేళ మన నక్షత్రం దేవుని సన్నిధిలో లేకపోతే ఎప్పటికీ మనం దేవునికి జనాంగంగా ఉండలేము. ఎందుకంటే నువ్వు చెడిపోయావు, మారిపోయావు. అసలు నేను ఎక్కడి నుంచి పిలిచాడు దేవుడు, ఎక్కడి నుంచి పిలిచాడు ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు ఎలా అయి ఉన్నారంట? మీరందరూ చీకటి అయి ఉన్నారు పూర్వమందు. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు చీకట్లో ఉన్నారు మీరంతా, ఆరిపోయిన దీపాలుగా మీరందరూ ఉంటే మళ్ళీ వెలిగించా నేను, మళ్ళీ వెలుగులోకి వచ్చేసి మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతారు. ఆలోచించండి ప్రియులారా. వెలుగులోకి అంటే ఒకప్పుడు పూర్వం దేవుడు అంటే ఎవరో తెలియనప్పుడు ఎన్నో పాపాలు చేసే విస్తారంగా మన ఇష్టానుసారంగా మనం బ్రతికాం. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా అవే పాపాలు చేసుకుంటూ, అవే పరిశుద్ధతను పోగొట్టుకుంటూ, అసలు దేవుణ్ణి అవమానపరుస్తూ మన అదే జీవితాన్ని మనం కొనసాగితే మళ్ళీ అదే చీకట్లోకి వెళ్ళిపోతారా చెప్పండి? దేవుడు అసలు ఆయన సన్నిధిలో ఉండడానికే కదా మనల్ని పిలిచింది. ఆయన సన్నిధిని పోగొట్టుకుంటే ఆయన్నే పోగొట్టుకున్నట్టు, మనం దేవుణ్ణి పోగొట్టుకున్నట్టు. ప్రియులారా, ఒక్కసారి దేవుణ్ణి పోగొట్టుకున్నా అంటే మళ్ళీ దేవుడు కావాలన్నా మనకు దొరకడు. ఆయన దొరికే కాలంలోనే మనం వెతకాలి. చచ్చిపోయిన తర్వాత తండ్రి నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, నన్ను చేర్చుకుంటే చేర్చుకోడు. ఎందుకంటే నువ్వు నన్ను పోగొట్టుకున్నావు. భూమి మీద ఉన్నప్పుడే ఆయన వాల్యూ తెలియాలి మనకు. ఆయన వాల్యూని ఒక్కసారి మనం గనక నెగ్లెక్ట్ చేసి ఆ జీవితమే కదా ఇంకా ఉందిలే అని అనుకుంటావు, కానీ తెల్లారితో నువ్వు ఉండవు. ఎంతోమంది చనిపోయారు, అలా ఎంతోమంది చనిపోయారు. అంతెందుకు ప్రియులారా, మొన్న నిన్నే శుక్రవారం రాత్రి డొమ్లూరు రోడ్లో హైవేలో ఒక అతను పని చేసుకుంటూ నైట్ షిఫ్ట్ ముగించుకుంటూ వెళ్తుంటే వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు, బండి మీద వెళ్తున్నాడు,
వాడు వన్ వే ఉంది కదా, ఇలా వెళ్ళిపోతే అలా పాస్ అయిపోవచ్చు అని అనుకున్నాడు. ఇన్నోవా వాడు స్పీడ్గా వస్తున్నాడు, చీకట్లో వాడు కనపడలే. వాడు ఉన్నాడన్న సంగతి వాడు కనపడలే, స్పీడ్గా వచ్చేసి కొట్టేశాడు. అయిపోయింది. వాడు అనుకోలేదు నేను ఆ రోజు చచ్చిపోతానని. ఆ రోజు రాత్రికి నేను చచ్చిపోతానని అతను అనుకోలేదు. ప్రియులారా, నిజంగా చూసినప్పుడు మనసుకు చాలా కష్టం అనిపించింది. మొత్తం పాటలంతా ఊడిపోయింది, మొత్తం రోడ్ అంతా ఇంకా అత్తం రక్తమే. నేను అప్పుడే ఆఫీస్ ముగించుకొని నేను ఇంటికి వెళ్తున్నా. నేను చూడగానే మనసుకు చాలా కష్టం అనిపించింది. అరే వీడు పాపం వీడు వస్తాడని ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, జాబ్కి వెళ్ళి వస్తున్నాడని అనుకుంటాడు. ఈ రోజు వీడిది ఇలా ఇలా అయిపోతుందని, ఈ రోజుతో నా జీవితం అయిపోతుందని వీడికి తెలియదే. వీడి జీవితం అయిపోయింది అంతటితో. పోగొట్టుకున్నాడు. దేవుణ్ణి నమ్ముకోకపోతే పోయింది, అయిపోయింది జీవితం, ఇంకేం లేదు అందులో, ఇంకేం లేదు. తర్వాత అక్కడికి వెళ్ళిపోయి ఇంకొక అవకాశం ఇవ్వు, నీకోసం నేను గట్టిగా బతుకుతానంటే దేవుడు అవకాశం ఇస్తాడా ప్రియులారా? ఇవ్వడు. చీకట్లో ఉన్న మిమ్మల్ని మీకు అవకాశం ఇచ్చాడు. చీకట్లో ఉన్న మిమ్మల్ని పిలిచాడు ప్రియులారా, వెలుగులోకి పిలిచాడు. ఆశ్చర్యకరమైన వెలుగు. చీకట్లో ఉన్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగుతో దేవుడు అసలు ఆయన సన్నిధిలో చేర్చుకున్నాడు. గొప్పగా బ్రతకాలి. ఏ క్షణాన ప్రాణం పోతుందో తెలియదు ప్రియులారా. ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పటికైనా మనిషి మాత్రం ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. ఏ క్షణానైనా చనిపోతాడు మనిషి. సరే మీరే ఆలోచించండి. రవితేజ తమ్ముడు అనుకుంటా, రఘుతేజన, అతను కూడా అసలు అనుకున్నాడో తను చనిపోతాడని అనుకోలేదు. నెక్స్ట్ మంత్ ఆ సల్మాన్ ఖాన్తో ఏదో ప్రోగ్రామ్ ఉందని పెద్ద కాంట్రాక్ట్ అంట, దాంతో వాడి జీవితమే టర్న్ అయిపోయేదంట. సైన్ చేసాడు, అన్నీ చేసుకున్నాడు. బట్ ఏమైంది? ఉన్నాడనంటే లేడు. ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ప్రియులారా. ఈరోజు ఉంటామో రేపు బ్రతుకుతామో, ఎప్పుడు ఉంటామో పోతామో తెలియదే. ఉన్నప్పుడే ఆయన వాల్యూ తెలుసుకోవాలి. ఆయన వాల్యూ తెలుసుకొని ప్రియులారా ఎప్పటికీ మండుతూ ఉండాలి. ఆకాశంలో నక్షత్రం, ఎప్పుడు నక్షత్రాలు చూసినా అందులో నా నక్షత్రం ఏదో వెతకండి, మీకు దొరకదు. బట్ ఎప్పటికీ నా నక్షత్రం వెలుగుతూ ఉండాలనే విధంగా మన జీవితాలు ఉండాలి ప్రియులారా. అలా ఉన్నప్పుడే, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడే దేవుని దగ్గర మనం చేరుకోగలం. ఒక్కసారి ఆ సన్నిధి నుంచి బయటకు వచ్చేసామా చాలా కష్టం ప్రియులారా. ఒక్కసారి లోకానికి అట్రాక్ట్ అయిపోయి ఈ లోకమే బాగుందని బ్రతికేస్తే మళ్ళీ పరలోకం మీద ఆశ రాదు. మళ్ళీ పరలోకం మీద ఆశ పెంచుకోరు మీరు. ఎప్పటికీ పరలోకం మీద ఆశ పెంచుకుంటూ భూమి మీద ఆశను వదులుకుంటూ మీరందరూ బ్రతకాలని, ఆకాశంలో నక్షత్రాల వల్ల మీరందరూ వెలగాలన్న దేవుని కోరికను మీరందరూ తీర్చాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి విలువైన ఈ మాటలను ఈ పిల్లలకు నేను తెలియపరచాను తండ్రి. విన్న మాటల ప్రకారంగా తండ్రి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరిదిద్దుకొని ఆకాశంలో జ్యోతుల వలె, నక్షత్రాల వలె వెలుగుతూ తండ్రి అనేక మందిని వెలిగిస్తూ తండ్రి, చీకట్లో ఉన్న ఇంకా ఎంతో మందిని తండ్రి బయటికి తీసుకొచ్చే విధంగా వీళ్ళందరూ ఎంతో కష్టపడి తండ్రి నీ పనిలో ఉంటూ తండ్రి నువ్వు ఉంటున్న ఆ మహాలోకాన్ని స్వతంత్రించుకున్న కృపను, భాగ్యను మా అందరికీ మీరు దయచేయాలని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ వందనాలు.